హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో మనం ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈజ్ ఎ ఫైనైట్ సీక్వెన్స్. సో ఇక్కడ 4 సీక్వెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ 4 సీక్వెన్సెస్లో ఫైనైట్ సీక్వెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫైనైట్ అంటే ఏంటి? అక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండాలి. ఇన్ఫైనైట్ నెంబర్ అంటే కనుక ఆ సీక్వెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చాయిస్ అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా ఉంది? 48, 24, 12 సో ఆన్ కంటిన్యూ అవుతుంది. అండ్ సెకండ్ సీక్వెన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 సో ఆన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ థర్డ్ది అబ్జర్వ్ చేయండి, 2, 4, 6, 8, 10 10తో స్టాప్ అయింది. అంటే ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనం ఏం చెప్పొచ్చు? ఫైనైట్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫోర్త్ది కూడా చెక్ చేయండి, ఏముంది? 2, 3, 5, 7, 11, 13 సో ఆన్, అంటే ఆ సీక్వెన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ మాత్రమే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫైనైట్ సీక్వెన్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ గివ్స్ ఫిబొనాకీ సీక్వెన్స్. సో మనం సీక్వెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ నేర్చుకున్నాం. ఓకే, సో ఏదైనా సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే ఆ సీక్వెన్స్లో ఏముండాలి? కామన్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పాలి అంటే ఆ సీక్వెన్స్లో ఏముండాలి? కామన్ డిఫరెన్స్ ఉండాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమవుతుంది? కామన్ రేషియో ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? కామన్ రేషియో ఉంటుంది. అదేవిధంగా హార్మోనిక్ ప్రోగ్రెషన్ అయితే ఏముంటుంది? రెసిప్రోకల్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఓకే, రెసిప్రోకల్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అది హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అదేవిధంగా ఫిబొనాకీలో ఏ విధంగా ఉంటుంది సీక్వెన్స్ అనేది? ప్రీవియస్ 2 టర్మ్స్ యొక్క సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్. ఓకేనా? అండ్ కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఆల్ టర్మ్స్ కూడా సేమ్ ఉంటున్నాయి. ఓకే, కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? అన్ని టర్మ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి? కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది ఫిబొనాకీ సీక్వెన్స్ అంటున్నారు. సో మీరు ఒక్కొక్క ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ n గ్రేటర్ దెన్ 2 అంటే n వాల్యూ ఏంటి? 3 తీసుకోండి, ఏమవుతుంది? n3 తీసుకుంటే a3 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ an-1, n అంటే 3 కదా, 3 - 1 అంటే ఏమవుతుంది? a2 ప్లస్ n 3 - 2 చేస్తే a1. ఓకే, సో a3 ఈక్వల్ టు ఏమొచ్చింది? a2 ప్లస్ a1 అంటే ఏంటి? ప్రీవియస్ 2 టర్మ్స్ యొక్క సమ్మే కదా. n ఈక్వల్ టు 4 కూడా తీసుకోండి, ఏమవుతుంది? n ఈక్వల్ టు 4 పెడితే a4 ఈక్వల్ టు a4 - 1 అంటే a3 ప్లస్ 4 - 2 అంటే 2 a2. సో a4 ఈక్వల్ టు a3 ప్లస్ a2. మనకి ఏదైనా సీక్వెన్స్ a1, a2, a3, a4, a5 సో ఆన్ ఈ విధంగా ఉన్నప్పుడు అది ఫిబొనాకీ సీక్వెన్స్ అవ్వాలి అంటే ఏంటి? టర్మ్ అనేది సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్ అంటే a3 ఈక్వల్ టు a1 ప్లస్ a2 అవ్వాలి అండ్ a4 ఈజ్ ఈక్వల్ టు a2 ప్లస్ a3 అవ్వాలి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆ కండిషన్ని సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఈజ్ అని అడుగుతున్నారు. సో ఫిబొనాకీ సీక్వెన్స్ యొక్క ఫస్ట్ టర్మ్ అనేది ఏంటండి? ఫిబొనాకీ సీక్వెన్స్ యొక్క ఫస్ట్ టర్మ్ ఏంటంటే, అసలు ఫిబొనాకీ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ 2 టర్మ్స్ 1 తీసుకుంటాం. ఓకేనా? 1, 1 థర్డ్ టర్మ్ ఏమవుతుంది? ఈ ప్రీవియస్ 2 టర్మ్స్ యొక్క సమ్ అంటే 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ఈ 2 టర్మ్స్ యొక్క సమ్ అంటే 1 + 2 3, నెక్స్ట్ 2 + 3 5, 5 + 3 8 సో అని ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ an ఈక్వల్ టు 4n + 6 దెన్ 15th టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ అంటున్నారు. సో ఇక్కడ an అనేది 4n + 6 అని ఇచ్చారు. మనం ఏంటి? 15th టర్మ్ ఫైండ్ చేయాలి. ఏమవుతుంది? a15 ఏమవుతుంది? n ప్లేస్లో 15 పెట్టండి. 4 × 15 ప్లస్ 6, 4 15 60 ప్లస్ 6 ఏమవుతుంది? 66. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్,
ఏ సిరీస్ కెన్ ఆల్సో బీ డినోటెడ్ బై సింబల్. సో సిరీస్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? సీక్వెన్స్ అంటే ఏ విధంగా ఉంటుంది? A1 A2 A3 సో ఆన్ ఉంటుంది. అదే సిరీస్ అయితే ఏంటి? సమ్ చేయడమే. A1 + A2 + A3 + సో ఆన్. అంటే సమ్నే ఏ విధంగా రాయొచ్చు? సమేషన్ యూజ్ చేసి రాస్తాం, సమేషన్ AN. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారమ్మా? ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ ఈజ్. సో ఇక్కడ సిరీస్ ఏ విధంగా ఇచ్చారు? 2 + 4 + 6 + సో ఆన్ ఈ విధంగా ఇచ్చారు. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది? 2 4 6 సో ఆన్. ఈ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే వీటికి కామన్ డిఫరెన్స్ అని ఉంది. 2 4కి కామన్ డిఫరెన్స్ 2, నెక్స్ట్ 4 6కి 2. ఈ విధంగా కామన్ డిఫరెన్స్ ఉంటే అదేంటవుతుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమవుతుంది? n/2 / 2a + n-1 × d అవుతుంది. ఇక్కడ a అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 2 అండ్ d అనేది కామన్ డిఫరెన్స్ ఏంటి? 2. ఇక్కడ ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ చేయాలి? 5 టర్మ్స్. అంటే n ప్లేస్లో 5 పెట్టండి, ఏమవుతుంది? 5/2 × 2 × a. a అంటే 2, 2 2s are 4 + n-1. n అంటే ఎంత? ఇక్కడ 5, 5 - 1 అంటే 4, 4 × d, d అంటే 2. సో ఏమవుతుంది? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/2 × 4 + 4 × 2 అంటే 8, 8 + 4 12, 2 6 జా 5 6 జా ఏమవుతుంది? 30. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో చూడండి అమ్మా, ఏం చేయాలి ఇక్కడ? సమేషన్ n ఫ్రమ్ 1 to 4 2n + 3 ఫైండ్ చేయండి. n ప్లేస్లో n వాల్యూ అనేది 1 to 4 తీసుకోవాలి. n = 1 తీసుకుంటే 2 × 1 2 + 3 5 ప్లస్ నెక్స్ట్ 2 తీసుకోండి. 2 × 2 4, 4 + 3 7 ప్లస్ n = 3 తీసుకుంటే 2 3s are 6, 6 + 3 ఏమవుతుంది? 9 ప్లస్ 4 2 4s are 8 + 3 11. అంతే కదా, n వాల్యూ 1 to 4 తీసుకోవాలి. సో కన్సిడర్ చేసాం. వాల్యూ ఎంత అవుతుంది? 5 + 7 12, 12 + 9 21, 21 + 11 32. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ an + 1 = an × r దెన్ ద సీక్వెన్స్ ఈజ్. సో సీక్వెన్స్ ఏమవుతుంది అని అంటున్నారు. ఫస్ట్ n = 1 తీసుకుంటే అక్కడ ఏమవుతుంది? a n + 1 అంటే 1 + 1 ఏమవుతుంది? a2 = a n ప్లేస్లో 1 పెట్టండి, a1 r. నెక్స్ట్ n = 2 తీసుకుంటే ఏమవుతుంది? a3 = a2 × r. a2 అంటే ఇక్కడ ఏంటి? a1 r, r × r r² అవుతుంది. ఆ విధంగా n = 3 తీసుకుంటే ఏమవుతుంది? a4 = a3 × r. a3 అంటే ఇక్కడ ఏంటి? a1 r² r² × r r³. సో ఇక్కడ ఏ విధంగా వస్తుంది? a1 a1r a1 r² a1 r³ సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ సీక్వెన్స్లా ఉంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్లా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ద nth టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క nth టర్మ్ ఏమవుతుంది? అసలు జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది? ar ar² ar³ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ అనేది ఏ విధంగా రాయొచ్చు? a × 1, 1ని a × r⁴ రాయొచ్చు కదా. అండ్ a2 ఏ ఉంది? ar. ఓకే, ar అంటే a × r⁴1, a × r⁴1 అంటే a × r⁴2 - 1 రాయొచ్చు. ఇక్కడ r⁴0 అంటే a × r⁴1 - 1 రాయొచ్చు. అదేవిధంగా a3 ఏమవుతుంది? ar². ar² అంటే ఏం రాయొచ్చు? a × r⁴3 - 1. నెక్స్ట్ a4 అంటే ar³. r³ ఏ విధంగా రాయొచ్చు? r⁴4 - 1. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే an ఏమవుతుంది? a × r⁴n - 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 10th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ r = 1 ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో టర్మ్స్ ఏ విధంగా ఉంటాయమ్మా? ar ar² ar³
సో ఆన్ ఎన్ని టర్మ్స్, n టర్మ్స్. ఇక్కడ r అనేది ఏమి ఇచ్చారు, 1 అని ఇచ్చారు. అంటే ఏమవుతుంది, a ఇంటూ ఆర్ ప్లేస్లో 1 పెట్టండి, a ఇంటూ 1 a అవుతుంది. a ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 a ఇంటూ 1 క్యూబ్ అంటే 1 అంటే a ఇంటూ 1 a అవుతుంది. సో ఆన్ ఈ విధంగా ఎన్ని టర్మ్స్, n టర్మ్స్. సో ఇప్పుడు సమ్ అనేది ఏమవుతుంది, n టైమ్స్, n టర్మ్స్ని యాడ్ చేయండి. a ప్లస్ a 2a ప్లస్ a 3a ప్లస్ a 4a. ఈ విధంగా n టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ ఏమవుతుంది, na అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 11th వన్ ఏమి ఇచ్చారు, ఈ 4, 8, 16, 32 ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, దెన్ ద సమ్ అప్ టు 5th టర్మ్. ఓకే, 5 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ చేయాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. అయితే ఇక్కడ a అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, a ఈజ్ ఈక్వల్ టు 4. r అంటే ఏంటి, కామన్ రేషియో ఎంత, 8/4 చేయండి 2, 16/8 2, 32/16 2. సో కామన్ రేషియో ఏంటి, 2 అవుతుంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్కి ఫైండ్ చేయాలి, 5 టర్మ్స్కి. సో S5 ఫైండ్ చేయండి. ఏమవుతుంది, a ఇంటూ a అంటే 4 ఇంటూ r పవర్ 2 పవర్ n అంటే ఏంటి 5 మైనస్ 1 బై r మైనస్ 1 అంటే 2 మైనస్ 1. సో 4 ఇంటూ 2 పవర్ 5 అంటే 32 మైనస్ 1 31 బై 2 మైనస్ 1 1. ఏమవుతుంది, 4 ఇంటూ 31, 4 1s are 4, 4 3s are 12, 124. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th వన్ చూడండి, ఏమి ఇచ్చారు, ద సమ్ ఆఫ్ సిరీస్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 సో ఆన్ అప్ టు 6 టర్మ్స్. సో అప్ టు 6 టర్మ్స్ వరకు సమ్ ఏమవుతుందో ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ని అబ్జర్వ్ చేయండి, 1, 1/2, 1/4 సో ఆన్. ఈ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్ రేషియో అనేది ఉంది. చూడండి, 1/2/1 ఏమవుతుంది, 1/2 అవుతుంది. అదేవిధంగా 1/4/1/2 ఏమవుతుంది, 2 2s అంటే 1/2 అవుతుంది. సో ఇక్కడ కామన్ రేషియో ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, 1, కామన్ రేషియో ఎంత, 1/2. సో ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో తెలిస్తే సమ్ ఏమవుతుంది, a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. అండ్ ఇక్కడ మనం ఎన్ని టర్మ్స్కి ఫైండ్ చేయాలి, సమ్ అనేది 6 టర్మ్స్కి. సో ఏమవుతుంది, S6 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a అంటే 1 ఇంటూ 1 మైనస్ r పవర్ n, r అంటే ఇక్కడ ఏంటి 1/2 పవర్ n వాల్యూ 6 బై 1 మైనస్ 1/2. ఓకేనా, సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 1 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ 6 అంటే 1/2 పవర్ 6 బై 1 మైనస్ 1/2 అంటే 1/2. సో ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ 1/2 పవర్ 6 అంటే 64 బై 1/2. 1 మైనస్ 64 అనేది ఏమవుతుంది, ఇక్కడ 63/64. అండ్ డినామినేటర్లో ఏముంది, 1/2 ఉంది. న్యూమరేటర్లోకి వస్తే 2/1. సో 2 32s. ఆన్సర్ ఏమొచ్చింది, 63/32. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏముంది, ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 3 and 12 ఈజ్ అని అడుగుతున్నారు. జామెట్రిక్ మీన్ 2 పాజిటివ్ నెంబర్స్ తెలిసినప్పుడు జామెట్రిక్ మీన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 3 ఇంటూ బి అంటే 12, స్క్వేర్ రూట్ ఆఫ్ 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th వన్ చూడండి, ఏం ఇచ్చారు, ఇఫ్ ఏఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 15/2 అండ్ దే జిఎం ఈజ్ 6, దెన్ ద 2 నెంబర్స్ ఆర్. సో అర్థమెటిక్ మీన్ ఇచ్చారు, లెట్ అర్థమెటిక్ మీన్ ఏ అనుకుందాం 15/2 అండ్ జామెట్రిక్ మీన్ జీ అనుకుంటే ఏమి ఇచ్చారు, 6 ఇచ్చారు. సో నెంబర్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా అర్థమెటిక్ మీను జామెట్రిక్ మీను ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ ఏమవుతాయి అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఏంటి 15/2. సో ఏ స్క్వేర్ ఏమవుతుంది 225/4 అవుతుంది. అండ్ జీ స్క్వేర్ ఏమవుతుంది 36. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 225/4 మైనస్
36. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 225 మైనస్ ఎల్సిఎం 4 అనుకుంటే కనుక ఇక్కడ ఏమొస్తుంది? 4 6 24, 4 3 12, 144. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 మైనస్ 144 చేయండి, ఏమవుతుంది? 81/4. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 9/2. నౌ నెంబర్స్ ఏమవుతాయి? ఫస్ట్ నెంబర్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఏమవుతుంది? ఏ అంటే వాల్యూ ఇక్కడ 15/2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఏమొచ్చింది? 9/2. 15/2 ప్లస్ 9/2 ఏమవుతుంది? 15 ప్లస్ 9 24/2. సో ఫస్ట్ నెంబరు 12 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటి? ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఏమవుతుంది? 15/2 మైనస్ 9/2. 15/2 మైనస్ 9/2 చేస్తే 6/2 అంటే 2 3s. సెకండ్ నెంబరు 3 అవుతుంది. 12 and 3 are the 2 numbers. Option 2 is correct. Next, if A means arithmetic mean and G means geometric mean, then which of the following is true? So arithmetic mean ki geometric mean ki relation ఏంటి? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకున్నాం, ఓకేనా? సో అర్థమెటిక్ మీన్కి జామెట్రిక్ మీన్కి రిలేషన్ ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అవుతుంది. ఓకే, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఏమి ఇచ్చారు? ఏ అండ్ జామెట్రిక్ మీన్ జీ. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఏమి ఇచ్చారు ఇక్కడ? The ratio of arithmetic mean and geometric mean of two positive numbers a and b is 5:3. Then the ratio of a to b. So ikkada arithmetic mean and geometric mean of two positive numbers ఏ రేషియోలో ఉన్నాయి? 5:3 రేషియోలో ఉన్నాయి. సో అప్పుడు ఆ పాజిటివ్ నెంబర్స్ రేషియో అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ సపోజ్ am is to gm in the ratio m is to n, then the ratio of two positive numbers ఏమవుతుందంటే m plus square root of m square minus n square is to m minus square root of m square minus n square అవుతుంది. ఇక్కడ m అంటే 5, n అంటే 3. సో m square minus n square ఏమవుతుంది? 5 square 25 minus 3 square 9, 25 minus 9 16. సో దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m square minus n square ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16, దట్ ఈస్ 4. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ m అంటే 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m square minus n square వాల్యూ ఏంటి? 4. 5 ప్లస్ 4 ఈజ్ టు 5 minus 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 9:1. సో రేషియో ఆఫ్ ది పాజిటివ్ నెంబర్స్ a to b ఈజ్ 9:1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ క్లాస్లో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. సో ఈ క్లాస్తో మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.